నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు ఈ మంత్రివర్గ విస్తరణలో తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, విస్తరణలో 2 బీసీలు, 1 రెడ్డి, ఎస్సీకి మంత్రి పదవులు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి అయితే పోటీలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో బోధాన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటన్న విషయంలో అధినాయకత్వం మల్లగుల్లలో పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి స్వయాన సోదరుడు వెంకటరెడ్డి R&B మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తిరిగి అదే కుటుంబం నుంచి మంత్రిగా అవకాశం కల్పిస్తే పార్టీలో భిన్న స్వరాలు వినిపించే అవకాశం ఉంది అని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇవ్వని పరిస్థితిలో కేబినెట్ హోదాతో కూడిన కీలక పదవిని కట్టబెట్టి ఆయనను సంతృప్తి పరచాలన్న ప్రణాళికలు రూపొందించే పనిలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశిస్తూ తమదైన శైలిలో పావులు కదుపుతున్న మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు కూడా కేబినెట్ హోదాతో కూడిన పదవులను ఇవ్వాలన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బీసీల విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమైందని సమాచారం. ముదిరా సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కూడా మంత్రిగా పదోన్నతి కల్పించాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. వర్గ విస్తరణలో కొత్తగా 4గురికి అవకాశం ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖల్లోనూ కూడా భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.